ఎమ్మెల్యేపై ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాకొద్దు. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వ్యతిరేకంగా పోస్టర్లు వెలుస్తున్నాయి. రూపాయికే వైద్యం, యువతకు ఉపాధి ఎక్కడంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సో ఒకసారి నేను కాల్లో కూడా తీసుకునే ప్రయత్నం చేస్తా. బహుశా ఆయన బిజీగా ఉంటారు, ప్రయత్నమై చేస్తా కాల్లో తీసుకునేందుకు. నా గుడ్ మార్నింగ్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మీరు లైవ్లో ఉన్నారన్నా? రైట్, ఏదో పోస్టర్లు వెలిసినాయని వింటున్నాను, ఒక వార్త ఉన్నది, మేము నుంచి వివరణ తీసుకుందామని. ఏం జరిగిందన్న? పోస్టర్లు ఏదైనా ప్లానా లేకపోతే ఎవరు చేసి ఉంటారు మీ మీద పోస్టర్లు? అందులో అంశాలు కూడా చూస్తే తెలంగాణ అసెంబ్లీలో ఒకే ఒక్కని మాట్లాడుతున్నారు దళితుల పట్ల, కలుపు బాధితుల పట్ల. 50 సంవత్సరాల నుంచి ఎవరు ప్రశ్నించలేదు కలుపు బాధితులు కావచ్చు, మృతుల గురించి కావచ్చు. రెండోది స్కూల్ పిల్లల గురించి, పేద పిల్లల గురించి, ముఖ్యంగా పోరాటమే అది కదా. ఇంతవరకు తెలంగాణ అసెంబ్లీలో ఒక్క సమస్యను మాట్లాడుకుని ఇన్ని సమస్యలను తీసుకుని నేను మొత్తం 4 సమావేశాలలో మాట్లాడి నిరంతరం పేద ప్రజల పట్ల కొందరు కుట్రలు వండుతున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నోడు ఓడిపోయినోడు ఒకడు, పారిపోయినోడు ఒకడు. ఓడిపోయినోడు ఎవరు, పాడిపోయినోడు ఎవడు? పారిపోయినోడేమో పాతోడు. పేర్లు చెప్పండి అన్న. అదే చెప్తున్నా, ఆ పేరు చెప్పడం కూడా ఇబ్బందికరం. అంత అట్లాంటి ప్రజలు అసహించుకునే పేర్లు అవన్నీ. ఆశన్న గారి జీవారెడ్డి పారిపోయినోడు, ఓడిపోయినోడేమో వినయ్ కుమార్ రెడ్డి. 2 సార్లు ప్రజలు తిరస్కరించారు, అసహించుకున్నారు. అధికార పార్టీ ముసుగులో అదేంటి రేవంత్ రెడ్డి నాకేమీ ఇయ్యలేదని నేను తీసుకురాలేదు ఆర్మూర్కు. రేవంత్ రెడ్డి నాకేమీ ఇయ్యలేదు అని వాళ్ళకి మన దమ్ము ఉంటే ఇద్దరు పోయి రేవంత్ రెడ్డి అడుగు మనం కొడంగల్కి తీసుకుపోతున్నారు. ఇంత మాకు తెలియదు. చాలా సార్లు విన్నా మీ మాటలు కూడా అసెంబ్లీలో, కానీ ఎక్కడ అవకాశం దొరికినా కూడా మీరు కొడంగల్కి పోతున్నాయి, మా నియోజకవర్గానికి ఎందుకు వస్తున్నాయి చాలా సార్లు డిమాండ్ చేసి. పోస్టర్లో చూస్తాను, ఒక్క నిమిషం మీరు వినిపిస్తా పోస్టర్లు ఏముందనేది. రూపాయికే వైద్యం, ఉపాధి అవకాశాలు ఎక్కడని ప్రశ్నలు కురిపిస్తున్నారట మీ మీద. ఈ పోస్టర్ మొత్తం కూడా మీ మేనిఫెస్టో అనేది పెట్టినట్టున్నారు. ప్రతి మాటకి చెప్తాను. ఈ రోజు 1,40,000 జీతం పంపించుకుంటున్నారు, గవర్నమెంట్ ద్వారానే పంపించాం నమ్మకం ద్వారా. 2 రోజులు అక్కడ మా నిరుద్యోగ యువత వీళ్ళకి ఏం తెలుసండి? బ్రోకర్ గాళ్లకు, ఫైర్ అధికారులకు, కలుపులో పనిచేసిన కార్మికులు నాకు తెలుసు మా బాధలు ఏంటి. మా ప్రాంతంలో మైగ్రెంట్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గురించి తెలంగాణ అసెంబ్లీ అడిగిన డబ్బులు కల్వకుర్తికి ఇస్తున్నాం, ఎందుకు ఇస్తారు ముఖ్యమంత్రి? మా ఆర్మూర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టుకుంటాము, జైత్యాల నుంచి బోధన వరకు. మా దగ్గర మైగ్రెంట్స్ ఎక్కువ ఉంటాయండి, వేరే వాళ్ళకి తెలియదు. సుమారు 6,000 మంది చనిపోయారు ఇప్పటి వరకు కలుపు మృతులు. నేను మొన్న మళ్ళీ 1 వీక్ బ్యాక్ కూడా సీఎం గారిని కలవడం జరిగింది. 5 లక్షలు ఎక్కడ సరిపోతాయండి? 10 లక్షలను ఇవ్వండి, మామూలు కుటుంబం అనాథలాగా అయిపోయిందంటే పరిశీలిస్తామని చెప్పారు. నిరంతరం పోరాడుతున్నా, ఎవరు ప్రశ్నించని, ఎవరు ముట్టుకొని సమస్యలను పోరాడుతున్నా. మనం కూడా అడిగాను కదా అసెంబ్లీలో 190. మీ వ్యక్తిగత మేనిఫెస్టో అనుకుంటా మీరు రూపాయికి వైద్యం, రూపాయి వైద్యం ఆల్రెడీ రూపాయి వైద్యం కన్సల్టేషన్ ఉంది. రూపాయి కన్సల్టేషన్ అండి, అది ఎక్కడ కూడా ఆల్రెడీ హైదరాబాద్ నడుస్తుంది, 4-5 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పుడు దాని హాస్పిటల్ గురించి అడిగి మొత్తం కావాల్సిన డాక్టర్ సిబ్బంది తెప్పించి అంతకన్నా 100 పడకల ఆసుపత్రిని ఏ రోజు కట్టారు తప్ప డాక్టర్లు లేరు, ముసినర్స్ లేవు. ఇప్పుడు ఒక శాసనసభ్యుడిగా తీసుకొచ్చిన గౌరవనీయ మంత్రి దామోదర్ రాజనరసింహ గారి సహకారంతో ఆల్రెడీ నందిపేటకు 30 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేశారు, దొంకేశ్వర్ జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేశారు. ఎక్కడి నుంచి విద్యా వైద్యం అయితే పేదవాళ్ళు మేల్కొంటారు. ఎప్పటికి మాకు ఇక్కడ పుట్టగతులు ఉండవని ఇద్దరు ఒకటయ్యారు పిల్లా రంగాలు, ఒకటి పిల్ల ఒకటి రంగా. ఏమైనా అవినీతి చేశానా, అహంకారం చూపించానా, అధికారం చూపించానా, అక్రమ కేసులు పెట్టానా, లేకపోతే బంధుప్రీతి చూపించానా, లేకపోతే కుల పిచ్చి చూపించానా? కావాల్సిన హిందూ బిడ్డగా కొట్లాడుతున్నా, ఒకవైపు ధర్మం గురించి, ఒకవైపు న్యాయం గురించి. తెలంగాణ అసెంబ్లీలో ఇప్పుడు మీరు సంవత్సరం కాలం అయిందన్న మీరు బీజేపీ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మీరు వ్యక్తిగతంగా కూడా మేనిఫెస్టో ఇచ్చి ఉంటారు కదా ఎమ్మెల్యేలకి, అది సాధ్యమవుతున్నదా మీ నియోజకవర్గంలో మీరు ఇచ్చిన మేనిఫెస్టో? ఒకటండి, వ్యక్తిగతంగా నేను చెప్పాను ఏంటంటే, అప్పుడు ఒకవేళ గవర్నమెంట్ కట్టకపోతే అవసరమైతే సొంత డబ్బుతో కడతాను. గవర్నమెంట్ చెప్పానంటే ఆర్మూర్ తెలంగాణలో లేదని 3,500 ఎవడబ్బ సొమ్ము, వీడి సొమ్ము వారి సొమ్ము అనుకుంటున్నామా? ఆర్మూర్ ప్రజల మీద పన్నులు లేవా? 1,38,000 కోట్ల అప్పులలో మా భాగం లేదా? 2,40,000 కోట్ల ఆదాయంలో మా భాగం లేదా? ఏం మజాకా, పిచ్చి వేసిందా? ఎవడబ్బ సొమ్ము? గవర్నమెంట్ కట్టిపించే, ఒకవేళ చేత కాకపోతే నేను కట్టిపిస్తానని చెప్పండి. గవర్నమెంట్ ఆర్మూర్ లేదు తెలంగాణలో అని. అంటే గవర్నమెంట్ కట్టించినా కట్టించకపోయినా నేనైతే అమలు చేస్తానంటున్నారు కదా మధ్యలో. బరాబర్ గవర్నమెంట్ కట్టిస్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా. అంటే గవర్నమెంట్ తేల్చాలి, మేము కట్టమని తేలిస్తే మీరు కట్టిస్తారు, వాళ్ళ కట్టించారు. అవును, విలేజ్ 18,800 రేపే కట్టిస్తాను. చెప్పండి దమ్ముంటే 1,38,000 కోట్ల అప్పులో మా భాగం లేదని ఆర్మూరు, 2,40,40,000 కోట్ల ఆదాయంలో మా భాగం లేదని చెప్పానండి గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని, ఫైనాన్స్ మంత్రి గారిని.
ఎవడబ్బా సొమ్ము ఎవరు తీసుకెళ్తున్నాడండి? 1000 కోట్లు దోచుకోపోకుండా దక్షిణ తెలంగాణకు. అవును, అప్పటికి కూడా తెలంగాణలో ఒకే ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా వచ్చింది ఇంటిగ్రేటెడ్ స్కూల్. నిక్క తీసి అడిగాను నా వాటా, జూనియర్ కాలేజీలు అడిగాను, హాస్పిటల్ అడిగాను, ఎన్ఆర్జెస్ అడిగాను, ఎస్జీఎఫ్ ఫండ్ పోరాడుతున్నాను. 43 కిలోమీటర్ అమృత స్కీమ్ తెచ్చి ఆర్మూర్కు డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చాము. 20 సంవత్సరాలు ప్రాబ్లం లేదు. 15 కోట్లు తెచ్చి నర్సింగ్ కాలేజ్ ఎక్స్టెన్షన్ తీసుకొచ్చాము. ప్రధానంగా పోరాడేది దళితుల పక్షాన, పేద పక్షాల పట్ల. ఈ పర్యావరణ ఉంటది నిజంగా జనాలు వేసిరంటారా? ఈ వాల్ పోస్టర్లు మొత్తం చాలా వెలిసినట్టు నందిపేట దగ్గర ఆ వీడియో క్లిప్స్ పెట్టాడు కదా వాడు, మాజీ శాసనసభ్యుడు చెప్పాడు కదా ఎవరో చేశారని. ఆ వీడియో క్లిప్స్ ఉన్నాయి, పోలీసుల దగ్గర తీసుకోండి. మీరు ఆర్టీవీ కదా మీద, ఏం టీవీ మీది? అవును, తొలి వెలుగు. సరే, తొలి వెలుగు మనోజ్, అవన్నీ వీడియోస్ ఉన్నాయి. వీడియోస్ లేని అరెస్ట్ చేస్తారా? ఏమైంది మరి? దళితుడు ముఖ్యమంత్రి ఇప్పటి వరకు అన్నాడు ఫామ్ హౌస్ లా 3 ఎకరాల భూమి పంచుతున్నాడు. ఎటువంటి ముసలాడు? ఇప్పుడు మీకు ప్రతిపక్షం ఉన్నదా అక్కడ? మీకు ప్రతిపక్షం ఉన్నదా ఇక్కడ? జీవన్ రెడ్డి అయితే కనిపిస్తున్నాడు చాలా రోజులే. అది ఇప్పుడు ఎక్కడ అన్నతో తమ్ముడు పోతున్నాడు, పరారులో ఉన్నాడు. ముందు అక్క పోయి వచ్చింది, ఇప్పుడు అన్న పోతున్నాడు ఇంటికి. అలా ఏదో రకంగా పబ్లిక్ డైవర్షన్ చేయాలని ఈ రకంగా చేస్తున్నారు ఇద్దరు కలిసి. ఓడిపోయినోడు పారిపోయినోడు ప్రజలు తిరస్కరించి దమ్ముంటే ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు ఎప్పుడున్నారని వచ్చినప్పుడు దమ్ము తెలుసుకుందాం. మీరు ఇద్దరే కదా, ఇంకొక 20 మందిని తెచ్చుకోరు. తెలంగాణ అసెంబ్లీ అయిపోయినా కదా, ఎన్నికలు అందరూ అనండి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు నమ్ముకొని పోరాడుతున్నా. సో ఫైనల్ ఏం చెప్తారన్న? ఈ పోస్టర్లలో మీ మేనిఫెస్టోని పొందుపరిచి చేస్తారా చేయరని క్వశ్చన్ చేస్తే మీరు ఏం చెప్తారు? అదేనంటే అండి, నేను 3500 ఇల్లు, నేను ఫస్ట్ తెలంగాణ అసెంబ్లీ సంవత్సరం మాట్లాడింది నేనే, గృహాలు కావాలని. అదే కదా 3500 ఇల్లు. ఇందిరమ్మలది. మరి హాస్పిటల్స్ 100 బెడ్స్ హాస్పిటల్ ఇదేంటండి? కన్సల్టేషన్ హాస్పిటల్ కాదు అక్కడ. ఒకవేళ అక్కడ ఉన్న సౌకర్యాలు జరపకపోతే కన్సల్టేషన్ హాస్పిటల్ తెరిపిస్తానని చెప్పాను. ఆల్రెడీ నేను ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి చెప్పినట్లు ఇంకా అంతకన్నా 100 రెట్లు సౌకర్యాలు హాస్పిటల్ తయారు చేశాను. ఈరోజు అధికారంగా ఒక ప్రోటోకాల్ ఉన్నాను కాబట్టి 100 బెడ్ల హాస్పిటల్ చూడండి. చార్మర్ హాస్పిటల్ చూడండి, ఒకప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది. ఒకప్పుడు తాగుబోతులకు తిరుగుబోతులకు రాత్రిలో పక్క చీకటి పనులు చేసే మొత్తం మార్చేసాను ఆర్మూర్ని. గుండాలు లేరు, రౌడీలు లేరు, కబ్జాలు లేవు. రండి మీ విలేకరులందరూ చూడండి, ఈరోజు ఆర్మూరు ప్రశాంతంగా నిద్రపోతుంది. తప్పకుండా మీరు ఆహ్వానిస్తే ఒకసారి వచ్చి పరిశీలిస్తాం. 87 పల్లెలు, ఏ పల్లెకని వెళ్ళండి, అక్రమ కేసులు లేవు, అహంకారం లేదు, బంధు ప్రీతి లేదు, కులపిచ్చి లేదు. అందరు ఒకటైనరు. అలీబాబా చాలీస్ చోర్ లాగా అందరు ఒకటైనరు. వీళ్ళకి ప్రజాస్వామ్యయుతంగా సమాధానం ఇస్తా. దమ్ము ఉంటే దాని ఆ సవాల్ని ఎదుర్కోమని చెప్పండి. అప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల బాధ్యత. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో ఇది ఆయన వర్షన్. సో ఇదంతా కూడా పారిపోయిన నౌకైనా ఓడిపోయిన నౌకైనా ఇద్దరు కలిసి కుట్ర పడుతున్నారు. ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ప్రభుత్వం కనుక సత్తా లేకపోతే ప్రభుత్వం నిర్మించదని కనుక అనుకుంటే ఆయన చాలా రిచెస్ట్ పర్సన్, మంచి ధనికుడు. ఆయన బహిరంగానే చెప్తాను. నేను రెడ్ శాండిల్ ఎర్రచందనం బిజినెస్ చేస్తున్నాను, చాలా బహిరంగానే చెప్తాను. ఆయన పుష్ప సినిమాలో ఆయన విలన్ ఎవరైతే ఆయన పేరింది నేను కూడా మర్చిపోయిన పాపం, పుష్ప సినిమా ఆయన పేరు అల్లు అర్జున్ అంటే ఆయన ఆ సినిమాలో జస్ట్ పుష్ప ఆయన ఏం చేస్తాడు, ఈ దొంగతనాలు చేసి స్మగ్లింగ్ చేస్తాడు. ఈయన బహిరంగ లైసెన్స్తో చేస్తాడు. ఆయన దొంగతనంగా చేస్తే అన్ని పైసలు వస్తాయి, ఈ లైసెన్స్తో చేసిన ఎన్ని పైసలు రావాలి, ఇంకా చాలా ధనికుడు ఆయన. చాలా కరకడిగా చెప్తున్నారు. ప్రభుత్వం దగ్గర సత్తా లేదు, ప్రభుత్వం నిర్మించేటువంటి దమ్ము లేకపోతే చెప్పండి నిర్మించుకుంటా అంటున్నాడు ఆయన. సో మరి ఆయన వర్షం ఇట్లా ఉన్నది. ఏదేమైనా పోస్టులు అయితే కలకాలం రేపుతున్నాయి. మా ఎమ్మెల్యే అయినా ఇంకో మాకు ఈ హామీలు ఇచ్చి హామీలు నెరవేరుస్తాడని చెప్తున్నారు. చూద్దాం మరి ఏమవుతుంది అక్కడ ఏందనేది. సో ఆయన అయితే చాలా క్లియర్గా ఓడిపోయినా పారిపోయినా చేసే కుట్ర తప్ప జనానికి ఏం లేదు, నేను చాలా పక్కాగా అక్కడే ఉంటున్నానని చెప్తున్నాడు. కొంత హుందాగొండ వ్యక్తే, ఏమున్నా సేల్ సభ ఓపెన్గా మాట్లాడే వ్యక్తి ఆయన. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.